పాస్టర్ అమ్మకు పాస్టర్కు నా వందనాలు. నా బిడ్డ పంచం చేసుకుంటా వాన మబ్బులేసింది. అమ్మ తాగుబోతులు ఉన్నారు, నా పంచ నెట్ట జాతర ఏడుతా ఉంది. పాస్టర్ ప్రార్థన చేసి అమ్మ మనకు దేవుడాలు ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తే అన్ని మేలులు కలుగుతాయి, బాధపడగాక ఏడవగాక అని చెప్పాక శ్రేమంగా నిన్న ఆదివారం బాగా జరిగింది. బాగా ముసిరింది కదా, ఇంకేం లేదు, వర్షం పడిద్ది అన్నట్టుగా అందరం మూలకు పోయి ఏడుతా ఉన్నాము. ఏడుతుంటే నీకు ప్రార్థన చేసి నాకు ప్రార్థన చేయలే, నాకు ఫోన్ చేసి నేను చేసి నాకు బాగా జరిగింది. ఫోన్ చేసిన తర్వాత ప్రార్థన చేస్తే నీ వల్ల అందరికి ఎండ వచ్చింది. తర్వాత మాత్రం దంచి కొట్టింది నిన్నంతా. మళ్ళీ సోమవారం మళ్ళీ సోమవారమే వర్షం దంచి కొట్టింది. నువ్వు ప్రార్థన చేసిన ప్రార్థన నేను కూడా చేశాను, నువ్వు చేసావు. దేవుడు ఏం చేశాడు, ఆ బిడ్డ విశ్వాసాన్ని బట్టి వర్షం ఆపి, ఆ వర్షం అంతా ఎప్పుడు పడింది, నిన్న పడింది రాత్రి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందు. మీరు కూడా ఈ చర్చికి నడవండి రమ్మా, ఆయన బాగా మేలులు ఎన్నో మేలులు చేసిండు అని చెప్పి ఇప్పుడు సాక్ష్యం చెప్పడానికి ఒక్క పొద్దుండి సాక్ష్యం చెప్పారు. వెరీ వెరీ గుడ్, దేవుని స్తోత్రం. పాస్టర్ అయ్య గారికి అమ్మగారికి నా వందనాలు. మా అబ్బాయికి 12 సంవత్సరాలు, జ్వరం తగ్గనే లేదు, రోజు మార్చి రోజు వస్తూనే ఉంది. వీడికి వచ్చి 3 వారాలు వచ్చినాము, తగ్గిపోయింది. అంటే జ్వరం అనేది ఇప్పుడు ఎట్లా ఉందంటే, జ్వరం వచ్చి వెంటనే తగ్గిపోతే వెంటనే తగ్గిపోతే ఎవరికైనా ఏం కాదు. జ్వరం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాం, తగ్గిపోయిందంటే ఏం కాదు. కానీ తగ్గకుండా తగ్గినట్టుగా ఉంటుంది, మళ్ళీ వస్తుంది. అప్పుడు ఏమైపోద్ది ఆ బిడ్డ, ఆ తల్లి మనసు ఎట్టుంటుంది, అయ్యా ఎట్టా డాక్టర్లు అంటే అమ్మా మళ్ళీ వస్తుంది, మళ్ళీ సెలైన్లు పెడతారు, ఇంజక్షన్లు వేస్తారు. డాక్టర్లు కూడా కష్టపడుతున్నారు తగ్గాలనే. కానీ గాలి ఎక్కడి నుంచి వస్తుందంటే ఏం చెప్తాం, దేవుడి సృష్టి. స్వస్థత ఎక్కడి నుంచి వస్తుందంటే ఏం చేస్తాం, దేవుడి కార్యము. ప్రార్థన గొప్ప కార్యాలను చేస్తుంది. ఆ బిడ్డ వెంటనే ఫోన్ చేసి ప్రార్థన చేసుకుంది, దేవుడు అద్భుతంగా ఆ బిడ్డను స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట కొడి గట్టిగా దేవుని మహిమ పొందుతాం. ఇప్పుడు ఫోన్ చేశారనుకోండి, 100కి 90 ఫోన్లు నేనే ఎత్తుతా, ఒక 10 ఫోన్లు ఎత్తలేను. భయంకరంగా నిద్రపోతుంటాను ఒక్కోసారి. ఇంకెందుకంటే ఫోన్ ప్రార్థన చేసి 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 అప్పుడు ఎవరైనా చేస్తే ఎత్తలేను. కాబట్టి మీరేమనుకోకూడదు, సనుక్కోకూడదు, ఏందన్న ఎత్తడేంది అనకూడదు. ఒక అరగంట ఆగిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, ఒక అరగంట ఆగిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ట్రై చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే నేను కూడా మరి స్నానం చేయాలా వద్దా, మొహం కడుక్కునే బ్రష్ పెట్టుకొని నిన్న ఇట్లా పెట్టుకొని తోముతున్నా, నోట్లో ఏమో నొరగా, పక్కనే ఫోను. ఇప్పుడు ఏం చేయాలా, తోముతున్నప్పుడు ఫోను ఎత్తాలా వద్దా. వాళ్ళు అనుకుంటారు ఎత్తడే పాస్టర్ ఎత్తడే అంటే ఎత్తాలి కరెక్టే, నాకు కనబడుతుంది, కానీ నోట్లో నొరగ ఉందిగా. మరి ఏం చేయాలా, ఊయాల, ఊసి ఎత్తాలి. అంతలో కట్ అయిపోయింది. సరే మళ్ళీ మొహం కడుక్కున్న తర్వాత ఎత్తుదాలి, ఈసారి చేస్తాను. మళ్ళీ కడుక్కొని ఆ నోట్లో ఏం పెట్టుకుంటారు, టంగ్ క్లీనర్ పెట్టుకొని ఇలా అంటారు, నాలుగు అలానే మళ్ళీ వచ్చింది ఫోన్. ఇప్పుడు ఏం చేయాలా అంటే, నాకు కూడా పనులు ఉంటాయి కదా. కాబట్టి మీరు ఏం చేయాలంటే తొందరపడకూడదు. ఇప్పుడు ఎత్తలేదంటే 10 నిమిషాల తర్వాత మళ్ళీ చెయ్యండి. హల్లెలూయా, ఖచ్చితంగా ఎత్తుతా. ఎందుకంటే మీరు చేసే ఫోను నా దగ్గరే ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా దగ్గరే ఉంటుంది ఫోను, మీరు నాతోనే మాట్లాడచ్చు. ఒకవేళ నేను మాట్లాడకపోతే పాస్టర్ గారు మాట్లాడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఖచ్చితంగా మేమే ఎత్తుతాం ఫోను. ఓకేనా? గాడ్ బ్లెస్. చెప్పండి. దేవునికి స్తోత్రం, దైవజనికి నా వందనాలు. నాకు ముందు అమ్మాయి, తర్వాత అబ్బాయి పుడితే నీ సన్నిధికి వచ్చి సాక్ష్యం చెప్తాను అనుకున్నా. అలాగే దేవుడు నాకు అబ్బాయిని ఇచ్చాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఇంకో సాక్ష్యం, మా అబ్బాయికి జ్వరం వచ్చింది. 10 రోజుల నుంచి అలాగే వస్తూ ఉంటే బ్లడ్ టెస్ట్ చేయిస్తే అబ్బాయికి టైఫాయిడ్ జ్వరము, తెల్ల కణాలు పెరిగాయని చెప్పారు. బ్లడ్లో బాగా ఇన్ఫెక్షన్ అయిందని చెప్పారు. దేవుడా, ఇవన్నీ తగ్గిపోతే నీ సన్నిధికి వచ్చి సాక్ష్యం చెప్పి 2000 కానుకేస్తాను అనుకున్నా. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు చేసిన మేలులను బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. వందనాలు పాస్టర్ అమ్మ. పాస్టర్గా మా మరిదికి బాగలేదు, 3 రోజుల నుంచి ఒకటే కడుపులు నొప్పిగా ఉంటే దర్ది తీసుకెళ్ళాము. దర్ది తీసుకెళ్తే అక్కడ స్కానింగ్ తీస్తే పేక్కు బొక్కబడిందమ్మా అని చెప్పారు, లివర్లు చెడిపోయాయని చెప్పారు. అయ్యో దేవా, ఏంది ఇది, అంత డబ్బు లేని స్థితిలో మేము ఉన్నాం, కనీసం మేము చూపించుకునే పరిస్థితిలో కూడా లేము. మా మరిదికి
కానీ మేము ఎంతో సహాయం చేసుకొని మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఇంటికి వచ్చినాక మళ్ళీ నర్సరాపేట తీసుకెళ్ళమన్నారు. అక్కడికి వెళ్ళినాక ఏసీలో పెట్టినాక ఒక గంట ఆగినాక మేము ఏదో ఒక వైనం చదువుతాం అప్పుడు దాకా మమ్మల్ని టెన్షన్ పెట్టొద్దన్నారు. ఆపరేషన్ ఏమవుతుంది అన్నారు. పైసలు ఏమో లేవని మేము ఎంతో దిగులతో ఇంటికాడ అన్నల తమ్ముళ్ళు ఎంతో కుమిలిపోతున్నారు. కానీ డబ్బులు లేని స్థితిలో మేము ఉన్నాం. తండ్రి దేవా పాస్టర్ గారికి ఫోన్ చేసిన అన్న ఇక్కడికి నర్సరాపేట పోవాలంటున్నారు అన్న, ఆపరేషన్ చేయాలంటున్నారన్న, దాని గురించి నువ్వు ప్రార్థన చెయ్యన్నా అని ప్రార్థన చేశాను. తగ్గిపోద్దమ్మా, ఏం కాదు, క్షేమంగా ఇంటికి వస్తాడని ప్రార్థన చేశారు. అక్కడికి వెళ్ళిన కాసేపటికి అమ్మ ఆపరేషన్ లేదు, ఈ మందుల ద్వారా తగ్గిపోద్ది అని చెప్పి ఇంటికి తీసుకొస్తే మళ్ళీ 2-3 రోజుల్లో మళ్ళీ అలాగే వచ్చింది. దేవుడా ఏం తండ్రా, మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ ఇలా నొప్పి వస్తుందని మళ్ళీ తీసుకెళ్తే మళ్ళీ అక్కడికి వెళ్ళి 3 రోజులు మళ్ళీ ఏసీలో పెట్టారు. తగ్గిపోయింది, ఏమి ఇబ్బంది లేదన్నారు, క్షేమంగా వస్తున్నాను, మందులు ఇచ్చారు. ఇప్పుడు క్షేమంగా ఆరోగ్యంగా వాళ్ళ నలుగురితో సంతోషంగా తిరుగుతున్నాడు. ఆపరేషన్ లేకుండానే దేవుడు మేలు చేశాడు. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహింపరుద్దాం. విశ్వాసము గొప్ప కార్యం చేస్తుంది. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఈ కళ్ళు శుక్రాలు తీసుకున్నాక బోధర్లుగా ఉండి ఇప్పుడు 5 వారాలు వస్తానన్న 5 వారాలు వచ్చినా 500 శుక్లాలనేమి బాధ లేకుండా ఉందంటే గట్టిగా చప్పట్లు కొడి దేవుని మహింపరుద్దాం. అందరికీ వందనాలు. ఫస్ట్ వందనాలు. నాకు మా అబ్బాయి పెళ్ళి అవుతుంటే ఈ అన్నం తినక అటు ఇటు తిరిగి కడుపులో నొప్పి వచ్చింది. డాక్టర్ కాడికి వెళ్తే నీకు గ్యాస్ ట్రబుల్ ఎక్కువ అయిందమ్మా అన్నాడు. మందులు తెచ్చుకుంటే మందులు తగ్గలని 3 వారాలు వస్తా స్వామి నాకు తగ్గుతాయి అంటే కడుపులో నొప్పి తగ్గిపోయింది. ఇది ఈ పాటను గ్యాస్ ట్రబుల్ తగ్గిపోయింది, గట్టిగా కడుపు నొప్పి తగ్గిపోయిందమ్మా. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహింపరుద్దాం. పాస్టర్కి వందనాలు, అన్నకు వందనాలు. నాకేంటంటే ఇంట్లో బాగా శ్రమలు ఉన్నాయి, దగ్గర పెట్టమ్మా. శ్రమలు ఉంటే అప్పుడు గృహం లేదని వచ్చినా కాదు ఇక్కడికి ప్రార్థన చేయించుకున్నా. ప్రార్థన చేయించుకుంటే మా ఆయనకి మాటలు రాకపోతే అక్క గృహం ఉంచక్క నేను కట్టుకుంటాను అక్క అంటే నువ్వేందే కట్టుకుండేదని నా ఆవంతర రోకల బండ తీసుకొని ఇక్కడ కొట్టాక కళ్ళు తిరిగి పడి పెద్ద తోడుకోడు కళ్ళు తిరిగి పడిపోయినా, కళ్ళు కానరాపోతే ఏసయ్యా నా పరిస్థితి ఎంతనైనా నా భర్త చూడపోతే నోరు లేనోడు, నేను 2 పిల్లలను చదివించుకుంటున్నా, నేనే లేకపోతే ఆ పిల్లలు బ్రతికిచ్చేది ఎవరు తండ్రి అని ప్రార్థన చేసుకొని వీళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్లో తీసుకుపోయి నాయసరావు హాస్పిటల్లో తీసుకుపోతే ఈ అమ్మాయి బతకదు చచ్చిపోతుంది, ఆటుపోయేసి ఇంటి కాదు. అప్పుడు గుండె ఆపరేషన్ చేయించుకొని చచ్చిపోద్ది, మా వల్ల కాదు ఆ కేసు పెట్టని అంటారు. ఏం కాదు నా దేవుడు నన్ను బతికెత్తడానని అది అట్లా గృహం వచ్చింది. గృహం కట్టుకుండేళ్ళకు మళ్ళీ అమ్మాయి గురించి ఇంటర్ ఫస్ట్ చదువుకుంటుంది, పాస్ అయింది. అన్నిట్లలో దేవుడు మళ్ళీ అన్న చేత ప్రార్థన చేయించుకుంటే కళ్ళు బాగానే కానొచ్చినాయి. మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిన సాక్ష్యం చెబుదాం అనుకున్నా, వెనుకబడిపోయినా. హైదరాబాద్ పోయినాక సమృద్ధిగా నాకు నా బిడ్డలకి కాపుదాలు వేసి అంత బాగానే క్షేమంగానే ఉంది. ఇక్కడికి నేను అది కట్టుకున్నానని నా వాళ్ళంతా నన్ను ఇసంగా అది ఒక విరోధంగా చూస్తుండ్రు. చూసినా నా పర్వాలేదు, నా దేవుడు నాకే ఉండు. అయ్యా నేను ఎట్ట సాక్ష్యం చెప్పాలయ్య అంటే నీకు తెలియదా, నా దెబ్బలు చూడు తెల్లారుజాము దర్శనంలో నన్ను చూడు, నువ్వు ముందు మనుషులు కాదు నువ్వు చూసేది, నేను నీకు ఎక్కడ పోయినా కానీ నేను నీకు మేలు చేస్తానని దేవుడు దర్శనం పడింది. ఎట్టయినా కానీ భయపడైనా కానీ దేవుడితో మాట్లాడాలని ఈరోజు వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చి సాక్ష్యం ఉంచుకుంటాను. నీకు వచ్చి సాక్ష్యం తీర్చి ఆ బిడ్డ మరి చూడండి గుర్తుపెట్టుకొని మరీ వచ్చి సాక్ష్యం చెప్పి వెళ్తా ఉంది. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహింపరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. గారికి నా వందనాలు. నా భర్తకు బాగా జ్వరం వస్తుంటే తగ్గట్లేదు. ప్రభా మంగళవారం వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను, అయ్యా జ్వరం తగ్గిపోతే అన్న తగ్గిపోయింది. జ్వరము స్వస్థత కలిగిందంట. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహింపరుద్దాం. ఏ సాక్ష్యం ఏంది, చిన్న సాక్ష్యమే. వారం రోజు నుంచి 4 రోజులు తిరిగిన తిరిగితే 2 నాలుగు పని కాలేదు. ఈసీపీకి పొలానికి ఈసీపీ కడతాను. మళ్ళీ రేపు మంగళవారం వచ్చేలేక సాక్ష్యం చెప్తా. ఆ పని అయితే దేవుడికి పోయి కానికేసి చెప్తాను, సాక్ష్యం చెప్తాను. పని జరిగించాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహింపరుద్దాం. నాకు 2 కొడుకులు అయ్యా. 9 సంవత్సరాల కిందట అక్కడ వచ్చిన. ఇక్కడ నాకు సాక్ష్యం చెప్పాలన్నా నాకు భయం అయ్యా. రాలేక అక్కడ డబ్బులు వేసా. ఇన్ని రోజుల నుంచి నాలాగా నా కొడుకులకు వచ్చింది వచ్చింది సార్. పొడొచ్చి రావడానికి నువ్వు వెనకేసావా? నాకు ఇప్పుడు సాక్ష్యం చెప్పిన కూడా భయంగానే ఉందయ్యా. మొదట్లో వచ్చావా? వచ్చి ఇంకా సాక్ష్యం చెప్పకుండా రాకుండా ఎందుకని?
నాకు భయం ఉండి రాలేదు సార్ అయ్యా. ఏ ఊరు మీది? తల్లుబాటు మార్కాపం దగ్గర. తర్వాత నుంచి ఇట్లా పొడవచ్చేసింది మొత్తం. ఇప్పుడు సాక్ష్యం చెప్పడానికి వచ్చు. అప్పుడేం తగ్గింది మరి నీకు? అప్పుడు అంత తగ్గింది, మళ్ళీ వచ్చింది. ఓహో, పొడ తగ్గిపోయింది. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకున్న తర్వాత నాకు 2 కొడుకులు ఇచ్చిండు. సాక్ష్యం చెప్పకపోతే తిరిగి మరలా యొక్క పొడ తిరిగి మరలా వచ్చేసి వచ్చింది అయ్యా. సరే, ప్రార్థన చేద్దామా. దేవుడు క్షమించే దేవుడు. ఎప్పుడు కూడా దేవుడి సన్నిధిని మనము ఎగతాళి చేయకూడదు, సాక్ష్యం చెప్పకుండా ఆగిపోకూడదు. అక్కడ వేసినా ఏం ఫలితం లేదు, ఇక్కడ రాకుండా అక్కడ వేసిన కానుక తీసుకెళ్ళి అక్కడ వేసా. కానుక గురించి కాదు, కానీ కానుక అనేది కాదు ముఖ్యం. దేవుడు నీ పట్ల చేసిన కార్యాన్ని నువ్వు చెప్పడానికి నువ్వు వెనకేసి ఎక్కడైనా ఒకటేలే అమ్మా. సరే, ఓకే. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇప్పటికైనా వచ్చావు దేవుడి సన్నిధి, నీకు అర్థమైంది దేవుడి సన్నిధి ఎక్కడ ఉందని నీకు అర్థమైంది. గట్టిగా చెప్పడం కూడా గట్టిగా దేవుని మహిమ పొందుతావు. నా వందనాలు. నాకు కాళ్ళు నొప్పులు వచ్చినాయి, కాళ్ళు బాగా నడవలేకపోయినా. నేను ప్రార్థనకు వచ్చిన 3 వారాలు, ఈ 3 వారాలు వచ్చి సాక్ష్యం చేస్తాను అనుకున్నా, తగ్గిపోయినాయి, నాకు బాగుంది. స్వస్థపరిచిన యేసు గట్టిగా చెప్పడం కూడా గట్టిగా దేవుని మహిమ పొందుతాం. అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు. మా ఆయనకి తల దిమ్ముగా చెమటలు పట్టినట్లుందంటే దరిసి కాంప్లెక్స్లోకి పోయినాం. ఆ కళ్ళద్దాలన్న తెచ్చుకుందు కానీ ఒకవేళ తలనొప్పి వల్ల ఏమోనని పోతే బీపీ 180 ఉన్నది, నీకు స్ట్రోక్ వచ్చినది అని చెప్పాడు. ఇంకా సరేనని భయపడి ఇంటికి వచ్చినాక మళ్ళీ కాసేపు దాలినాక అద్దంకి చినుక కుడుకు కాడికి తీసకపోయింది. తీసపోయి సార్ మరి ఇటు సంగతి అంటే అమ్మ నేను పిల్లలు కూడా ఏమి ఈయను, ఆయనకి ఏదో ఇబ్బందిగా ఉన్నది, ఒంగోలు తీసకపోండి అని చెప్పేది. ఇంక ఒంగోలు అమృత హాస్పిటల్కి తీసుకుపోతే ఇంక నేను ప్రార్థన చేసుకొని తీసుకొని పోయాను. తండ్రి దేవుడు తగ్గితే నేను నీ సన్నిధికి వచ్చి సాక్ష్యం చెబుతాను, ఏం లేదని వస్తే నేనని అమృత హాస్పిటల్కి తీసుకుపోయి అన్నీ చెకప్ చేసిండ్రు. డాక్టర్ ఏంటికి వచ్చారు మీరు, ఎవరు చెబితే వచ్చారు, అన్నీ నార్మల్గా ఉన్నాయి, ఏం ప్రమాదం లేదు, బాగున్నది, బీపీ కూడా బాగానే ఉంది, హార్ట్ స్ట్రోక్ అట్లాంటిది ఏం అవసరం లేదు అని చెప్పి అన్నారు. గట్టిగా చెప్పండి కూడా గట్టిగా దేవుని మహిమ పొందుదాం. యేసయ్యకే మహిమ. అయ్యా, నాకు గుండెల నొప్పి వచ్చింది, కాళ్ళ నొప్పులు వచ్చింది. 3 వారాలు ప్రార్థనకు వచ్చేసి రక్తం పూసుకున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను. రాత్రి నా మనవరాలు ఏడుతా ఉన్నది, మనవరాలు ఏడుతుంది. గుండె నొప్పి తగ్గిపోయిందమ్మా, కాళ్ళ నొప్పి తగ్గిపోయింది. ప్రేరాలు రాసుకున్నావు, ప్రార్థన చేసుకున్నావు, నీ విశ్వాసము స్వస్థపరిచింది. గట్టిగా చెప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుదాం. ప్రార్థన కొత్త క్షమించాలి, ఈ సాత్యం చెబుతాయి అన్న రాత్రి. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఇంటి యజమానుడు ఈ సంవత్సరం అంతా బేల్దారి పనికి పోయి క్షేమకరంగా వచ్చి సాక్ష్యం చెబుతానన్న వచ్చింది. దేవుడు మేలు చేశాడంట. గట్టిగా చెప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుదాం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మా బాబు మీటింగ్ పోయి చెల్లు బాగొట్టుకుని వచ్చాను, 40,000 రూపాయల చెల్లు. తండ్రి దేవుడా చెల్లు కానీ చిక్కితే నేను సాక్షి చెబుతాను అనుకున్నా, చెల్లు చిక్కింది, మంచిగా జరిగించాడు. గాడ్ బ్లెస్ యూ అమ్మా. మాస్టర్ గారికి వందనాలు, దేవునికి వందనాలు. మా అమ్మాయి ఎగ్జామ్ రాసింది, 10th రాసిన తర్వాత సబ్జెక్ట్ ఒకటి పోయింది. సబ్జెక్ట్ పోతే మళ్ళీ రాస్తే పాస్ అయింది. పాస్ అయిన తర్వాత తప్పులు పడిపోయి ఇంటర్కి జాయిన్ చేసుకోమని అడిగితే అమ్మ మేము సప్లిమెంట్ రాసిన తీసుకోవట్లేదు అని చెప్పారు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కొన్నాగి మళ్ళీ వేరే వాళ్ళని కనుక్కుంటే వాళ్ళని 20,000 అడిగారు. 20,000 కట్టే పరిస్థితి కాదు, 4 పిల్లల్ని చదివించుకోవాలంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పి దేవుడి వాళ్ళకి రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళు కానీ చేర్చుకుంటే బాగుండాలని మళ్ళీ కొన్ని రోజులు ఆగిన తర్వాత తప్పులు పడిపోయి అడిగితే చేర్చుకుంటామమ్మా అన్నారు. దేవుడి దేవాల ఎలాగని జరిగితే చేర్చుకుంటే నేను మంగళవారం ప్రార్థన పోయి సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. దేవుడి తల్లి మనం పోయిన సోమవారం జాయిన్ చేయొచ్చాము. దేవుడి కృప వాళ్ళని కార్యం జరిగిందని నేను సాక్షిగా నిలబడాలని అనుకున్నాను. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. ఆ బిడ్డ విశ్వాసం గొప్పగా ఉన్న దేవునికి స్తోత్రం. నొప్పులు నీరసం విపరీతంగా ఉంటూ మందిరంలో సాక్ష్యం చెప్తాను, బాగున్నాను. ఓకే అమ్మా. పాస్టర్ గారికి భాస్టమ్ గారికి వందనాలు. పోయిన శుక్రవారం రోజు నాకు బాగా గ్యాస్ బట్టి వామిటింగ్ అయ్యి బ్లడ్ కూడా పడింది. ఎమ్మటే పాస్టర్ గారికి ఫోన్ చేసాం, తగ్గిపోయిందా? గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. యేసయ్యకే మహిమ కలుగును గాక. వందనాలు. పోయిన సంవత్సరం నుంచి వస్తున్నా 5వ నెలలో 21వ తారీఖు అబ్బాయి పెళ్ళయింది. అయితే వాళ్ళంతా ఆ దేవుళ్ళు పూజిస్తారు.
అప్పుడు నేను పక్కనే ఉన్నా కానీ అంతకుముందు నాకు ఏ ఆరోగ్యం బాగా లైన్గా అన్నీ ఉన్నాయి. అయింది 5వ నెల 21వ తారీఖు నుంచి. ఇక అప్పటి నుంచి మళ్ళీ అంతకుముందు ఎట్టా బాగా లేకుండా మళ్ళీ అలానే బాగా లేకుండా ఉంటుంది. తండ్రి, నేను చేసిన సరే ఇంట్లో కార్యక్రమాలు చేసుకుంటున్నారు, నేను అన్నీ పక్కనున్నా తప్పదు అన్న ఉన్నా, అయినా నేను ఏం అటు బెల్లబోగాని అట్టాడిది పొంగల్ పోగాని అలాంటిది ఏం తినలే. అసలు తినకపోయినా కానీ దేవుడి కాడికి వస్తున్నా కానీ అంతకుముందు స్వచ్ఛతగా అంతకుముందు ఏ పని పట్టినా ఏదైనా నాకు బాగా లక్షణంగా ఉంది. ఒంట్లో ఆరోగ్యంగా వచ్చింది, పొలం మీద గొడ్లు అంతా బాగానే ఉంది. అప్పుడు 5వ నెల 21వ తారీఖు నుంచి మళ్ళీ యథాపకారంగా ఉన్నట్టుంది. అందుకని నాకు ప్రార్థన చేయాలి. మంచిది. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ అయ్యా. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మా అబ్బాయి బొబ్బులేక మింగిండు, పేగులకు చుట్టుకుంటుంది, అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళి అన్నారు అందరూ. నేను మంగళవారం వేసి రక్తం పోసి దేవుడే ఉన్నాడని చెప్పి నేను తాపిన సాయంత్రానికల్లా బాత్రూంలో పడిపోయింది. చక్కగా దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ అమ్మా. మా అక్కాయి కొడుకు 10th పాస్ అవుతే సాక్ష్యం చెప్పుకుంటాం అనుకున్నాం. 10th పాస్ అయ్యాడు.